మల్టీవిటమిన్స్ ఇవి తీసుకుంటే శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, ఇలాంటి మాటలన్నీ మీరు వింటూ ఉంటారు. ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ మల్టీవిటమిన్స్ నిజంగా అంతటి శక్తినిస్తాయా? అసలు అవి శరీరంలో ఎలా పనిచేస్తాయో ఇవాళ మనం తెలుసుకుందాం. మెరిసే ప్యాకేజింగ్స్ చూసి మాయలో పడిపోకుండా అసలు సరైన రకాన్ని ఎలా ఎంచుకోవాలో లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మల్టీవిటమిన్స్ మన ఆహారం నుండి తప్పిపోయిన పోషకాలను భర్తీ చేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇందులో సగం మాత్రమే నిజం. మల్టీవిటమిన్స్లో విటమిన్ సి, B12, ఐరన్ లేదా జింక్ వంటి ముఖ్యమైన విటమిన్స్, ఖనిజాలు ఉన్నప్పటికీ ఇవి మొత్తం ఆహారాలు అందించే వాటిని ఇవ్వలేవు. ఉదాహరణకి ఒక ఫ్రెష్గా ఉండే పండు విటమిన్ సి మాత్రమే కాదు, ఫైబరు, ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ని అందిస్తుంది. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. మల్టీవిటమిన్స్ కేవలం మద్దతు ఇస్తాయి, కానీ ప్రత్యామ్నాయం మాత్రం కాదు. కొన్ని స్పెషల్ ఆరోగ్య పరిస్థితుల్లో, అంటే గర్భధారణ సమయంలో లేదా జీర్ణ శోషణ సమస్యలు ఉన్న వృద్ధులకు ఇవి చక్కగా సహాయపడతాయి. వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు పోషకం పేరు కంటే సరైన రూపాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ఆ మాత్రలో ఎన్ని పదార్థాలు ఉన్నాయనేది కాకుండా అవి ఎంత ఉపయోగకరమైనవి అనేది చాలా ముఖ్యం. పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వృద్ధులకు భిన్నమైన పోషకాలు అవసరమవుతాయి. పెద్దలకు B12 మరియు విటమిన్ డి ప్రయోజనం పొందవచ్చు. సాధారణ మల్టీవిటమిన్ అందరికీ సమానంగా ఉపయోగపడకపోవచ్చు. మల్టీవిటమిన్లో కృత్రిమ రంగులు, సింథటిక్ బైండర్లు లేదా గ్లూటెన్ లేదా లాక్టోస్ వంటి అలర్జీ కారకాలు కూడా ఉండవచ్చు. బాటిల్ తీసుకునే ముందు నిశ్చితంగా పరిశీలించి చదివి ఆ తర్వాత కొనుగోలు చేయడం ఇంపార్టెంట్. లేదా డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవటం మరింత మంచిది.